వైశాలి, నీ జర్నీలో నీకెవరన్నా నువ్వు ఎప్పుడన్నా నేను యాక్టర్ అవుతా అంటే సర్లే అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చాలా మంది. ఈవెన్ షార్ట్ ఫిలిం చేసిన తర్వాత కూడా షార్ట్ ఫిలిమ్స్ ఒక 2-3 చేసి ఒక అలా సీరియల్స్ చేశాక కూడా నువ్వేంటి, నువ్వు హీరోయిన్ అలాంటివి చాలా, అసలు యాక్టర్గా కూడా నువ్వు వనికిరావు అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఒక కొంచెం స్టేజ్ తర్వాత ఒక సినిమాలో కూడా నన్ను హీరోయిన్గా అనుకున్నారు. అది ఒక కొత్త ప్రొడక్షన్. తర్వాత రేపు షూటింగ్ అనగా నన్ను తీసేసి దే వాంటెడ్ నోన్ ఆర్టిస్ట్. సో అది నాకు ఇప్పటికీ ఐ ఫెయిల్ చాలా, ఎందుకంటే రేపు షూటింగ్ అనగా నేను చాలా నాళ్ళు ట్రావెల్ చేసి నేను ఓకే హీరోయిన్ అవుతాను రేపు ఫస్ట్ సినిమా నాది అన్ని అన్న తర్వాత నేను లేను అన్న తర్వాత, ఎందుకంటే అప్పుడు నేను చాలా ఇంట్లో ఒప్పుకోలే, అంటే ఏంటి సినిమాలు నువ్వు వద్దు అని అన్నారు. వాళ్ళతో ఫైట్ చేసి నేను ఒక 6-8 months ఆ సినిమా కోసమే ట్రావెల్ చేస్తూ ఉన్నాను. సడన్గా అలా అనేసరికి నేను తీసుకోలేకపోయింది. ఒక స్టేజ్ తర్వాత వాళ్ళే నాకు వచ్చి ఒక సెల్ఫీ ఇస్తారా, ఒకసారి ఫోన్ చేస్తా, అది నాకు అమ్మ ఓకే అట్లీస్ట్ కొంచెమైనా ఇప్పుడు ఇంకా సాధించాలి అనే దానికి కొంచెం ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. నైస్. డెఫినెట్లీ నువ్వు ఈ పర్ఫార్మెన్స్ ఏదైతే చేసావో ఇట్లా నిన్ను నమ్మని వాళ్ళకి ఇది ఒక మంచి ఆన్సర్, మంచి, అంటే వాళ్ళు అలా చెయ్యడం కూడా నాకు ప్లస్ ఏమో. దానివల్ల నేను ఇంకా ఎందుకు ఇలాగే ఉన్నానేమో, నేను ఇంకా రెడీ కాదేమో, నేను రెడీ చేసుకోలేమో అనే ఇంకా ఎక్కువ మోటివేట్ అయ్యాను. మీకు నీ ఫ్యామిలీలో నీ సపోర్ట్ సిస్టమ్ ఎవరు, ఏంటి, ఎలా ఉంటుంది సపోర్ట్? నువ్వు చెప్పావా ఇంట్లో, ఎప్పుడు చెప్పావు నువ్వు యాక్టర్ అవుతావు అని? ఫస్ట్ షార్ట్ ఫిలిం చేసేటప్పుడైతే సరదాగా చెప్పకుండా వెళ్ళి చేసి వచ్చాను. తర్వాత ఓకే చెయ్యొచ్చు. ఇంట్లో మమ్మీ అక్క ఫాదర్ చనిపోయారు, మా 6-7 years అవుతుంది. డాడీ చనిపోయిన గ్యాప్లో నేను ఇలా, అంటే నాకు నేను జాబ్ చేసేదాన్ని ఆ గ్యాప్లో. లేదు, ఎక్కడ హైదరాబాద్. నేను కూడా బీటెక్ డిస్కంటిన్యూ. అవునా? బీటెక్ డిస్కంటిన్యూ చేసావా? అంటే అందరూ బీటెక్, నేను ఫినిష్ చేశా కానీ నన్ను నమ్మలేదు ఎవడు వీడు ఫినిష్ చేస్తాడు అనుకుంటే నాకు ఫినిష్ చేశా. నువ్వేం చదివావు? నేను ఎంఎస్సి కెమిస్ట్రీ. ఎంఎస్సిలో హిస్టరీ ఉంటుంది. అలా ఆ డిస్కంటిన్యూ గ్యాప్లో ఆ షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత ఇంట్లో మమ్మీ వాళ్ళు సపోర్టే, కానీ చుట్టూ ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు సపోర్ట్ కాదు. అలా పంపిస్తున్నావు ఇండస్ట్రీకి అది ఇది అని, కానీ అలా దాటుకుంటూ. బట్ మీ మమ్మీ నీకు మంచి సపోర్ట్. మీకు సిస్టర్స్ బ్రదర్స్? అక్క చెల్లి వాళ్ళ సపోర్ట్ కూడా? ఇద్దరు సపోర్ట్. వాళ్ళు ఏం చేస్తుంటారు? ఇద్దరు వర్కింగ్. దే ఆర్ బోత్ మ్యారీడ్ ఆర్? చెల్లికి రీసెంట్లీ మ్యారీడ్, అక్కకి మ్యారీడ్. ఎక్కువ మ్యారీడ్. సో నువ్వే నెక్స్ట్, నీకు టైం పడుతుంది ఎట్లయినా నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఈ సినిమా తర్వాత యు ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు డూ అ లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్. ఏమడగాలి ఇంకా, ఏంటి నీకు ఫ్యామిలీలో సపోర్ట్ ఎలా ఉంది? ఏదో డిస్ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వద్దు. మీరే చెప్పండి, నేను ఎలా యాక్ట్ చేశాను ఏంటి సినిమాలో, మీకు ఎలా అనిపించింది? నేను చెప్తా. నాకు ఎడు నగరం వచ్చే ముందు తను చూపించాడు ఫుటేజ్, అది నాకు చాలా బాగా నచ్చింది. నేను నీకు చెప్పాను కూడా, అక్కడ వచ్చినప్పుడు నేను అంతకుముందు వేరే సినిమాల్లో అందరూ చూసినట్టు నేను చూశాను కదా. అండ్ దట్టు ఇంకొక పెద్ద షాకింగ్ థింగ్ ఏంటంటే, నేను పక్కనే ఉన్నాను కదా చేస్తున్నప్పుడు కూడా నేను అంత ఇదిగా చూడలేదు. ఎందుకంటే మన ఇద్దరి మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ కానీ, నువ్వు అన్నట్టు ఆ రొమాన్స్ కానీ అదిరిపించి చాలా వచ్చింది. కొన్ని ఎమోషన్ సీన్స్ కానీ, లేదంటే నువ్వు వేరే సీన్స్లో కానీ ఆ చేంజ్ ఓవర్ నేను అప్పుడు గ్రహించాల. నేను చేస్తున్నప్పుడు అది చూస్తున్నప్పుడు మాత్రం అది ఫెంటాస్టిక్ అనిపించింది. అప్పుడు ఆర్ఆర్ కూడా లేదు, అది చాలా బాగా వచ్చింది. అందుకే ఐ వాంటెడ్ టు ఆస్క్, అది నువ్వు ఎట్లా ప్రెషరా ఏంది, నువ్వు ఎట్లా ప్రిపేర్ అయ్యావు ఆ రోల్ చేయడానికి? అదంతా అంటే ఊరికే రాదు కదా, నువ్వు దాన్ని ఇంటర్ప్రెట్ చేయకుండా ఈ క్యారెక్టర్ని ఎట్లా అప్రోచ్ కావాలి, ఏం చేయాలి అనేది. అందుకు ఆస్క్ దట్ క్వశ్చన్. తను కూడా చాలా బాగా చేసింది. అంటే మరీ బోర్ కొడదు కానీ ఇట్లా చెప్తే తీరు కానీ, అలీరేజా కానీ మొత్తం కాస్ట్ సార్ అలీరేజా అండ్ చక్రపాణి గారు ఇద్దరి క్యారెక్టర్ వెరీ డిఫరెంట్ ఇందులో. వాళ్ళు కూడా ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్స్ వేయలేరు, చాలా బాగా చేశారు. ఐ రియలీ లైక్ వర్కింగ్ విత్ ఎవ్రీవన్ యాక్చువల్లీ. శ్వేతా అవస్థి కూడా షీఈస్ డన్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. క్యామియోనే హర్
her character name is Lily, but very course correction ఈమె వల్లే జరుగుతుంది. కేమీ కానీ కదా, ఎందుకంటే చాలా కథలో చాలా మార్చే ఇంపార్టెంట్ ఇది కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ రోల్, వెరీ ఇంపాక్ట్. షీ విల్ మేక్ హర్ ప్రెజెన్స్ నోన్ అండ్ షీఈ్ ఆల్సో వెరీ గుడ్ యాక్టర్. అలా నిగల్ రవి గారు మన కానీ ఆయన అంత సీనియర్ యాక్టర్, నాయకుడు ఇట్లాంటి భారతీయుడు అట్లాంటి సినిమా, అరుణాచలం అలాంటి సినిమాలు చేసిన అసలు ఏమి ఇది లేకుండా భలే జల్లయ్యేవాళ్ళు మాతో. అంటే అమేజింగ్, అసలు చాలా బాగా. మన సినిమాకి బాగా కుదిరింది మొత్తం. జ్యోతి గారు కూడా అవును. మా మదర్ క్యారెక్టర్ వేసిన ఆవిడ కూడా షీఈ్ ఆఫ్ కోర్స్ షీఈ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. మనం ఆవిడ గురించి బాగా చేశారని చెప్పాల్సిన అవసరం లేదు, బట్ షీఈ్ బాగా ఒక టీమ్ మెంబర్ గా. ఆవిడ కూడా సేమ్ ఇట్లా అడిగారు, నన్ను ఎందుకు తీసుకున్నావు ఇట్లా దానికని చెప్పిందంటే, మిమ్మల్ని నా ఊపిరి కాదు నా ఊపిరి సినిమాలో నా వడే నవీన్ గారికి మదర్ క్యారెక్టర్ చేశారు, అక్కడ బాగా చేశారు. అప్పుడు అది నచ్చి తీసుకుంటే ఏంటి అప్పటి నుంచి చూసావా నన్ను అని చెప్పేసి. నా ఊపిరి అంటే ఇది ఎన్నేళ్ళ క్రితం, ఇప్పుడు చాలా చిన్న. వై నిగల్ రవి గారు ఈ తెలుగు సినిమా, స్ట్రైట్ తెలుగు సినిమా చేయడం, ఐ డోంట్ నో వెన్ లాస్ట్ హీ డిడ్ వన్. ఎందుకు ఆయన దానికి ముందు మా సుధీర్ బాబు గారితో యాడ్ చేసామన్నా, దాంట్లో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాతకి అంటే ఆ మనిషి ఇప్పుడు అన్న చెప్పినట్లు ఎట్లా అంటే సీనియర్ ఇట్లా ఉంటే అట్లా అనుకున్నాం, కానీ ఆయన క్వైట్ డిఫరెన్స్ అనమాట. అసలు అట్లా కలిసిపోతున్నారు. మంచిగా ఆయన క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు. నచ్చేసి సార్ చేద్దాం సార్, మనం ఖచ్చితంగా ఇంకోసారి వర్క్ చేద్దామన్నాము, అట్లనే చేసాం. కరెక్ట్ సింక్ అయిపోయాడు, మనకి బాగా సింక్ అయిపోయాడు అసలుకి. సచ్ వాల్యూ అడిషన్. అసలు ఆయన ఇంప్రూవైజ్ చేసేవాడు కదా, మా ఇద్దరికి అనిపించేది ఈయనేంట్రా అసలు ఏంది లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆయన అండర్స్టాండింగ్, అమేజింగ్ లెవెల్ అండర్స్టాండింగ్. ఆయన లిప్ సింక్ కూడా ఎంత బాగా కుదిరేది ఆయనది, అసలు వెరీ గుడ్. సరే ఇప్పుడు అసలు నీకు నచ్చని క్యారెక్టర్ ఏంటి సినిమాలో? నచ్చంది అసలు ఏది లేనే లేదు. నచ్చంది అన్ని అంటే మంచి బాగున్నాయి చెప్తున్నాం కదా, ఇది పెద్ద ఏం లేదా బాయ్ అది నిజంగానే అది లేదు కదా భయ్య. ఒక్క క్యారెక్టర్ అయినా ఉంటే నేను చెప్తా. ఇది ఒక డైరెక్టర్ ఆయన ఇసుకిచ్చాడు నిన్న, ఒక దగ్గర విసికిచ్చాడు బాగా. నా చేతులు ప్యాంట్స్ లోకి వెళ్ళిపోయేవి, ఇట్లా పాకెట్స్ లోకి వెళ్ళిపోయేవి. అన్న ఈ క్యారెక్టర్ కదా వద్దన్న, ఈ క్యారెక్టర్. నేను ఇన్ఫాక్ట్ అడిగాను, అంటే ఏం టౌన్ లో ఇట్లా ఎవడు ఉండడా ఏంటి అని. బట్ నాకు అది సినిమా చూసిన తర్వాత అర్థమైంది, నిజంగానే కొంచెం అది ఇట్లా పెట్టుకుంటే ఐ థింక్ ఫర్ మై బాడీ లాంగ్వేజ్ అదొక సిటీ బాయ్ లాగా వెళ్ళిపోతుంది అది. సో ఐ గాట్ ఇట్. దట్ ఈస్ నైస్ గైడెన్స్. ఎవ్రీ సీన్ కి చెప్పేవాడు. నేను చెప్పేవాడికి లాగ్ ఏమైనా ఉంటే చెప్పు, అది ఇది మనం కట్ చేయాలి, లాగ్ ఎక్కువ ఉండకూడదు డెలివరీలో ఇది అని. ఇంకోళ్ళ లాగు నీ లాగు తర్వాత ఫస్ట్ నువ్వు పాకెట్స్ లో చేతులు తీసి ఫస్ట్ అదొకటి చెప్తా నీకు 100% అని బాగా చెప్పాడు.